నమస్కారం, నేను మిస్సిఎస్. పిఎం విశ్వకర్మ యోజన ఈ పథకానికి సంబంధించి 2024 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించడం అనేది జరుగుతుంది. ఈ స్కీమ్ గురించి మనం ఒక 2 వీడియోల్లో చెప్పుకున్నాము. ఈ రోజు ఒక లేటెస్ట్ అప్డేట్ ను మీకు అందిస్తాను. అంటే ఈ స్కీమ్ కోసము ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అన్న దానిపైన కొంతమందికి సందిగ్ధం అనేది ఉంది. దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటి, ఆ తర్వాత ఇక్కడ సెలక్షన్ విధానము ఏ విధంగా జరుగుతుంది అన్న దానిపైన మిత్రులకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలను నివృత్తి చేయడానికే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. మీకు ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ పిఎం విశ్వకర్మ యోజన పథకానికి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అయితే ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇక్కడ ఈ 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి 18 రకాల కుల వృత్తులు మరియు చేతి వృత్తుల వారికి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది. వారి వృత్తిలో శిక్షణను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ శిక్షణ 6-7 రోజుల నుంచి దాని ప్రాధాన్యతను బట్టి 15 రోజుల వరకు ఉంటుంది. ఈ శిక్షణ కాలంలో ప్రతిరోజు మీ ఖర్చుల కోసము 500 రూపాయల స్టైఫండ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఈ శిక్షణకు సంబంధించి టూల్ కిట్లను కొనుక్కోవడానికి 15,000 రూపాయలు ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఈ ట్రైనింగ్ కు సంబంధించినటువంటి ఒక విలువైన కేంద్ర ప్రభుత్వ సర్టిఫికేట్ ను శిక్షణ కేంద్రం వారు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ శిక్షణ తీసుకున్న తర్వాత, ఈ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీరు బ్యాంక్ లోను 3 లక్షల వరకు 40 పైసలకే వడ్డీకి తీసుకొని మీరు ఉపాధిని కల్పించుకోవడానికి ఈ పథకం అనేది దోహదపడుతుందని చెప్పవచ్చు. ఇది క్లుప్తంగా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇక్కడ ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే, ఇక్కడ మీరు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఆ తర్వాత ఆఫ్లైన్ లో కూడా దరఖాస్తులను ఇవ్వవలసి ఉంటుంది. ముందుగా ఆన్లైన్ దరఖాస్తు విధానాన్ని తెలియజేస్తాను. మీరు ఇక్కడ ఆన్లైన్ లో సిఎస్సి సెంటర్ లో కానివ్వండి, మీ సేవా సెంటర్ లో కానివ్వండి, ఈ సేవా కేంద్రాల్లో కానివ్వండి, ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అయితే దరఖాస్తు చేసుకునే సమయంలో మీ యొక్క బయోమెట్రిక్ ను నమోదు చేయవలసి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీ ఆధార్ కార్డును తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఆ తర్వాత ఇది కుల వృత్తులకు మరియు చేతి వృత్తులకు సంబంధించింది కాబట్టి మీ యొక్క కుల వృత్తికి సంబంధించినటువంటి కమ్యూనిటీ సర్టిఫికేట్ ను ఇక్కడ తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. అదేవిధంగా ఏజ్ లిమిట్ కు సంబంధించి ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ను తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఈ విధంగా అవసరమైనటువంటి ధృవీకరణ పత్రాలను తీసుకొని సిఎస్ సెంటర్ లో బయోమెట్రిక్ నమోదు చేసుకొని మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత హార్డ్ కాపీ ఉంటుంది కదా, ఈ హార్డ్ కాపీకి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నిటిని జత చేసి, ఇక్కడ గ్రామీణ ప్రాంతాల వాళ్ళు అయితే మాత్రము ఎంపీడీఓ కార్యాలయంలో అందజేయవలసి ఉంటుంది. ఇక పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు అయితే మాత్రము మున్సిపల్ కార్యాలయంలో అందజేయవలసి ఉంటుంది. ఈ విధంగా దరఖాస్తును పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇక్కడ విచారణ ఎవరు చేస్తారు అంటే, గ్రామీణ ప్రాంతాల్లో అయితే పంచాయతీ సెక్రటరీ గారు విచారణ చేయడం అనేది జరుగుతుంది. ఈ విచారణ చేసి అర్హులను గుర్తించి ఇక్కడ మనకు విశ్వకర్మ పోర్టల్లో అర్హుల వివరాలను నమోదు చేయడం అనేది జరుగుతుంది. ఇక మనకు పట్టణ ప్రాంతాల్లో అయితే ఇక్కడ మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, మెప్మా సిబ్బంది కానివ్వండి, ఇక్కడ వచ్చిన దరఖాస్తుదారులను విచారణ చేసి అర్హులను గుర్తించి పిఎం విశ్వకర్మ యోజన పోర్టల్లో అప్లోడ్ చేసి అర్హులను గుర్తించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా గుర్తించిన వారికి మొదటి విడత 1,00,000 రూపాయలు, ఈ 1,00,000 రూపాయలు తీసుకున్న తర్వాత రీపేమెంట్ చేసిన తర్వాత మీకు 2 లక్షలు 3 లక్షలు కూడా ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. మీరు సిఎస్సి సెంటర్ లో కానీ, మీ సేవా సెంటర్ లో కానీ, ఈ సేవా సెంటర్ లో కానీ దరఖాస్తు చేసుకొని హార్డ్ కాపీని గ్రామీణ ప్రాంతాల వాళ్ళు అయితే ఎంపీడీఓ ఆఫీసులో, పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపల్ ఆఫీసులో సబ్మిట్ చేయండి. ఈ పిఎం విశ్వకర్మ పథకానికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అంతర్నేత్ర ఛానల్ ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ వివరాలు వెంటనే మీకు తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.